హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంతమందికి చేరుతుంది, ఇంతమందికి యూజ్ అవుతుంది. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 4/7/2025 రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 8/7/2025, 8th July 2025 ఫ్రమ్ 12th noon ఆఫ్టర్నూన్ నుండి అయితే ఓపెన్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 7/8/2025 11:59 PM వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసి అదన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో SC ST OBC PWBD వాళ్ళకి, ESM SP వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. వివిధ పోస్టులకు సంబంధించి అన్ని మేల్స్కి ఫీమేల్స్కి ప్రతి ఒక్కరికైతే ఇందులో అయితే పోస్టులు అయితే ఉన్నాయి. 18 పోస్టులు అయితే ఉన్నాయి. అందుకే పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 2119 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, కెమిస్ట్రీ అసిస్టెంట్స్ ప్రతి ఒక్క పోస్టులకి సంబంధించి అయితే ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఉంటారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. టైం కూడా చాలానే ఉంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ నోటీస్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ అడ్వైజ్డ్ టు విజిట్ వెబ్సైట్ ఆఫ్ ద బోర్డ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ టు గెట్ అప్డేట్స్. మీకు అప్డేట్స్ కావాలనుకుంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే అప్డేట్స్ అయితే చూడొచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ప్రతి పోస్ట్కి ఏమేమి ఎలిజిబిలిటీ ఉంది అని ప్రతి పోస్ట్కి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అండ్ ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ నోటిఫికేషన్ లింక్ కూడా నేను బయోలో ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్ కేటగిరీస్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు క్లియర్గా చూసుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి, 18 పోస్టులు ఉన్నాయి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా పెద్ద లాంగ్ వీడియో అవుతుందని చేయట్లేను. అండ్ ప్రతి పోస్ట్కి అయితే డిగ్రీ అండ్ ఇంటర్ అయితే అడిగాడు. అండ్ టీచర్ పోస్టులకు అయితే B.Ed అయితే అడిగాడు. ఇక్కడ ప్రతిదీ చూసుకోండి, చూసుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. 18 పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఏ పోస్ట్ అయినా మీరు ఎలిజిబుల్ అనిపిస్తే ఏ పోస్ట్ అయినా మీరు అప్లై అయితే చేసుకుంటారని ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అనుకోవద్దండి. 18 పోస్టులకి సంబంధించి అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి అని నేను చెప్తున్నాను. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్స్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, పర్మనెంట్ రూల్స్ నోటిఫైడ్ బై ద అప్పర్ డిపార్ట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఇన్ విచ్ హీ ఆర్ షీ ఇంట్యూజ్ టు అప్లై. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా పోస్టులకి ఫ్రెషర్స్ని కూడా అప్లై అయితే ఉంది.
ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అప్లై ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చాడు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ కూడా నేను బయోలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ చెప్పమంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ కావాలనో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ ఉంది, కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ చాలా పోస్టులకి 1 టెస్టే ఉంది, ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంది. అందరైతే అప్లై అయితే చేసుకోండి. ప్రతి పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఏమేమి టెస్టులు ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే సెలెక్షన్ షెల్ బి మేడ్ త్రూ ద ఎగ్జామినేషన్ స్కీమ్ అండ్ మెయింటైన్డ్ ఎట్ ద పారా 4 అబవ్. ఇక్కడ మెన్షన్ చేశాడు కదా, అన్ని పోస్టులకి ఓన్లీ 1 టెస్ట్ అని. ఆ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి అయితే పోస్టులు అలొకేట్ అయితే చేస్తారు. ఇక్కడ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, అండ్ ఓబీసీ ఢిల్లీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ పిఎస్డబ్ల్యూ వాళ్ళకి 30% అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అదే వర్తిస్తుందని అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 5 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.